హలో ఫ్రెండ్స్, భానుప్రియ వంటలకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే కర్రీ చికెన్ కలేజా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ చికెన్ కలేజాలు తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మనం పొయ్యి పైన కడాయి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కడాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, 3 స్పూన్ల ఆయిల్ వేసేసిన ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ వేసేసుకున్న ఆయిల్లోకి కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్లో. చూడండి, ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు మనం ఆయిల్లో ఇవి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాల పాటు మూతేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మూతేసి మనం ఉడకబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్ వేగిపోయినాయి ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఒక్కసారి కలుపుకుందాం. మనం కలుపుకొని చూడండి 2 నిమిషాల పాటు ఇలా మనం ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిపోయినాయి ఫ్రెండ్స్ నీట్గా. ఒక 1/2 స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్వి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక్కసారి ఈ విధంగా కలిపి పెట్టేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్వి గోల్డెన్ కలర్ రావాలి కదా ఫ్రెండ్స్. వేసేసిన ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేసేసిన ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు మనకు ఆనియన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది. అర చెంచా పసుపు వేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. 1/2 చెంచా పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఇవన్నీ పూర్తిగా కలిసిపెట్టేట్టు కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలిపేసుకుందాం. ఒక్కసారి క్లీన్ చేసిన కలేజాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి చూసి ఒకసారి వేసేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలేజాలు యాడ్ చేసిన. చూడండి ఫ్రెండ్స్, చూడండి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ పూర్తిగా ఆయిల్లో వేగిపోయినాయి. కలేజాలు వేసేసిన ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ విధంగా మసాలాలు పట్టేటట్టు కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆయిల్ అవన్నీ పట్టేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక్కసారి నూనెలో ఇలా కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ముక్కకు పట్టాలన్నట్టు ముందే సాల్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒకసారి మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. 1/2 చెంచా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక్కసారి కలుపుకుంటే ముక్కకు సాల్ట్ మొత్తం పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మనం మూతేసుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు చూడండి, ఈ విధంగా మూతేసుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో మగ్గిపోయినాయి ముక్కలు పూర్తిగా. చూడండి, చికెన్ కలేజా పూర్తిగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఈ విధంగా మగ్గనియాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పటిదాకా గోల్డెన్ కలర్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గిపోయింది. మనకి ఇందులోకి ఒక 1/2 చెంచా కారం యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2 చెంచాల కారం వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, 2 చెంచాల కారం వేసేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మళ్ళీ మనకి ఇందులో సరిపడా గరం మసాలా ధనియాల పొడి వేస్తున్నా ఫ్రెండ్స్. 1/2 చెంచా అది 1/2 చెంచా ధనియాల పొడి వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా కలిపెట్టేసుకుందాం ముక్క పట్టేటట్టు కారము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. మనం ముక్క కంప్లీట్గా పట్టేసింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మూతేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మూతేసుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మగ్గిపోయినాయి చూద్దాం ఫ్రెండ్స్. కారం ఇట్లా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ముక్క పట్టేసింది. మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసిన ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ వాటర్లో. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుందాం ఫ్రెండ్స్. కలిపి పక్కన పెట్టేసుకొని మూతేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ముక్కకి వాటర్ ఉడికిపోవాలి కదా ఫ్రెండ్స్ వాటర్లో. అందుకే ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూతేసుకొని ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మూతేసిన 2 నిమిషాల పాటు ఉడికిపోయింది ఫ్రెండ్స్. మూత చూద్దాం. చూడండి, ఏ విధంగా పట్టేసిందో ఆయిల్ మీదకి వచ్చేసింది. ముక్కవి కంప్లీట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక కలేజా చింపుతున్నా. చూడండి, ఏ విధంగా ఉడికిపోయిందో. నీట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒకసారి మనం ఎంతో రుచికరమైన చికెన్ కలేజా టేస్ట్గా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.